హాయ్ గైస్, దిస్ ఇస్ అజయ్. ఈరోజు మన చిన్న వ్లాగ్ అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో. ఈరోజు నాకు రెగ్యులర్గా సమ్మర్ హాలిడేస్. నేను డైలీ కూడా స్కూల్ ఉన్నా స్కూల్ లేకపోయినా క్రికెట్కి అయితే వెళ్తాను. ఈరోజు క్రికెట్కి హాలిడే అనమాట, ఎవ్రీ మండే. సో ఈరోజు మనము ఆడిపోతున్నాము. అంటే మళ్ళీ మండే వాడు సమ్మర్ అని గుర్తుపెట్టుకోవట్లే ఏమి. ఓకేనా, ఈరోజు బ్రేక్ రాకూడదు కదా, అందుకు ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నా క్రికెట్. నన్నైతే ముందే చూసింటే కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ మా బావది ఒక ఛానల్ ఉంది, మా కజిన్ది. దాని పేరు వచ్చేసి యూవీ ప్లస్ పియానో. అండ్ మాదే ఒక కిడ్స్ ఛానల్ ఉందన్నమాట, మా తమ్ముడు చెల్లి నాది. దాని పేరు కిడ్ బ్లాగ్స్ 1420. మీకు కింద లింక్ పెడతాను. వన్స్ యూ గో అండ్ చెక్అవుట్ దట్ ఛానల్ గైస్. ఇప్పుడైతే మా తమ్ముడు బౌలింగ్ చేస్తాడు. ఎలా ఇప్పుడైతే నేను ఆడతాను. వన్ చెక్అవుట్ మై బ్యాటింగ్. మా తమ్ముడు బౌలరు, నేను బ్యాట్స్మెన్. నేను బ్యాటింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా బాగా వేస్తాను. ఇప్పుడు వాడు వేస్తాడు. అంపైర్ మెడల్. పర్ఫెక్ట్ మిడిల్. ఫస్ట్ అటెంప్ట్లో వేరా. ఫస్ట్ బాల్ నైస్ బ్యాక్ ఫుట్ డ్రైవ్ ఆడినాము. బ్యాక్ ఫుట్ పంచ్ అంటారు దాన్ని. బ్యాక్ ఫుట్ పంచ్ అయితే ఆడాము. స్టేడియం అయితే ఈజీ 1 or 2D, అంటే బ్యాట్స్మెన్ బట్టి అవుతుంది. నేనేం నార్మల్గానే ఆడినాను. యాక్చువల్గా నేను ఓపెనింగే చేస్తాను మామూలుగా. ఓపెనింగ్ ఇదైతే స్లైస్ చేసాము. బాల్ అయితే అక్కడ, అంటే బాల్ ఉంది కాబట్టి గట్టిగా పోలే, అంటే పోయిండు బాల్ గట్టిగా. ఇంట్లో కాబట్టి డ్రైవ్లో డిఫెన్స్లే. అదే ఈ బాల్ ఫుల్ టాస్ కానీ ఆ స్టేడియంలో వస్తే కొట్టేసి ఉంటాను కదా నేను నిజంగా. ఇంట్లో కాబట్టి భయం వేస్తుంది. గాయస్, ఈ వీడియో లైక్స్ అయితే 100 లైక్స్ చేస్తే నెక్స్ట్ వీడియో పెట్టబోతున్నాను. పెట్టినా మీరు చేసినా చేయకపోయినా పెడతాను, జస్ట్ ఓకే. ఇదైతే డౌన్ పుల్ ఆడాను, అంతే. పుల్ షాట్ గాల్లోకి లేపకుండా కిందకి ఆడాను. ఇది వచ్చేసి ఇలా ఉండి ఇలా సైడ్కి వచ్చి లెగ్తో ఇలా ఆడాను, అంటే బ్యాక్ ఫుట్. మా తమ్ముడి పేరు అజిత్ శౌర్య, నా పేరు అజయ్ సూర్య, మా చెల్లి పేరు అక్షర. స్లైస్ కానీ మనం ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు గాయస్. మా అన్న అయితే Under-12 డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ అనమాట. ఎల్లు ఫస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాడు అనమాట. నేనైతే బాగుతాను స్పిన్నర్స్ని. ఎందుకు స్పిన్ వేస్తాను నాకే తెలియదు. అంటే పుల్లుకి స్ట్రైట్ లోఫ్ట్కి మిడిల్లో పోతుంది బాల్. ఇలా వచ్చి రూమ్ తీసుకొని ఇట్లా కొట్టా, నీకు ఆ బౌల్ బాగోయింది. ఈజీ పోతుంది. ఇదైతే స్ట్రైట్ షాట్ గాయస్, క్లియర్, అన్నిటినీ క్లియర్ చేస్తుంది. సింపుల్ 6. చూసారా నా బ్యాటింగ్? ఇంకా చేద్దాం, ఒక 5-6 minutes అయినా ప్రాక్టీస్.
ఇంకా చేస్తాము, హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేస్తా రోజు, కానీ మీకు ఒక 10-15 మినిట్సే చూపిస్తాను. మన బాయ్ గాయస్, అది ఎంత మిస్ టైం చూసారా అసలుకి. ఇలా వచ్చాను, ఇట్లా పుల్ ఆడేసరికి ఈడ మిస్ టైం అయ్యి పోయింది. సెకండ్ స్లిప్ ఉంటాలా, యాక్చువల్గా స్టార్టింగ్లోనే సెకండ్ స్లిప్ పెట్టరు. సెకండ్ స్లిప్ చేతుల్లోకి పోయేది సెకండ్ స్లిప్లో ఉంటే, కానీ మేము ఫీల్డింగ్ పొజిషన్స్ సెకండ్ స్లిప్ పెట్టుకోవాలా, సో అది క్లియర్ 4 పాయింట్ కూడా లేదు. 3 or 6 4 కానీ మూమెంట్ ఇది రాగిచ్చాడనమాట. 2 లెగ్స్ అయితే మూవ్ చేశాడనమాట. అవునరా, చెయ్యొచ్చురా, ఏం కాదు, చెయ్యొచ్చు. కానీ నువ్వు ఫస్ట్ ఫ్రంట్ ఫుట్ పెట్టేది బ్యాక్ ఫుట్ పెట్టచ్చు. ఒరే పెట్టచ్చురా, అలా ఏం ఉండదురా. మీరు ప్రాక్టీస్ అప్పుడు చెప్తారు కానీ ఆడచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. హెల్మెట్ అయితే టైట్ అయింది, మళ్ళీ గ్లౌజ్ ఎందుకని. గాయస్, ఈ రోజుకైతే అంతే, చీకటిగా అయిపోయింది, బాల్ కనిపించట్లే. సో బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.